చేసుకోవడానికి సిద్ధపడితే రావాలి, లేదంటే పక్క రాష్ట్రాల్లో పెట్టుకోవడం కరెక్ట్ అనమాట. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందు అక్రమ కడ్డాలని చెప్పి ప్రజావేదిక కూల్చిన తర్వాత టీడీపీ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టే ప్రయత్నం సెకండ్ ఫేజ్లో చేశారు. ఇప్పుడు ఆటోమేటిక్గా సెకండ్ ఫేజ్లోకి ఎంటర్ అయిపోయిందా టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు? అంటే ఇక్కడ బేసిక్గా ప్రజెంట్ కనబడుతున్నదైతే కనుక జగన్ని డిఫెన్స్లో ఉంచడం. అంటే కొన్ని రోజుల పాటు ఇప్పుడు ఈ కార్యకలాపాలన్నీ కూడా ఇదిగో అతను విధ్వంస కార్డు అని వచ్చారు కాబట్టి దీన్ని కొన్నాళ్ళు చూపించాలి. ఒక 5-6 నెలల పాటు, ఒక 5-6 నెలలు ఏంటి, ఒక ఏడాది దాకా అదే చూపెడతారు. తర్వాత ఆర్థిక పరిస్థితి ఇప్పుడు వీళ్ళకి సంబంధించి ఇచ్చిన సూపర్ 6 హామీలు ఇవన్నీ సెటరేట్ అయ్యేదాకా కూడా అదిగో అతని వల్ల ఏం చేయలేకపోతున్నాం అనేటటువంటి చర్చనే తీసుకుని వస్తారు. ఆ తర్వాతనైతే అది ఎక్కువ కాలం నడవదు కదా. ఆ తర్వాత నుంచి వాళ్ళ పనితీరు జడ్జిమెంట్. అందుకని ముందుగానే తెలివిగా ఒక్కొక్క నెలకి ఒక్కొక్క కార్యక్రమం ప్లాన్ చేసుకున్నారు. నెక్స్ట్ నెల పెన్షను, ఆ తర్వాత నెల అన్న క్యాంటీన్లు, ఆ తర్వాత నెలలో బస్సు ఫ్రీ అని, ఇట్లాగా కొన్ని రకాలు సెట్ చేసుకుంటూ ఉంటారు. అది దశల వారీగా నడిపిస్తారు. పక్కన నడుపుతా ఇటు పక్కన వీళ్ళని అన్నారు అనుకోండి, ఇప్పుడు ఇది చేస్తూ అది వదిలేస్తే జనం యాక్సెప్ట్ చేయరు. అది జరిగిపోతా ఉంటే జనం దీన్ని పట్టించుకోరు. పార్టీకి ఆర్థిక మూలాలు సమకూర్చే నేత